జీవితానికి అర్థం లేదురా, ఈ జీవితానికి బ్రతుకు లేదురా, ఇటువంటి జీవితాన్ని మహాత్ములు వ్యర్థము సుఖం కొరకైతే మానవ జన్మ మనకు ప్రాప్తమైందో ఆ సుఖాన్ని అనుభవించకుండగా ఆ ఆనందాన్ని పొందకుండగా కేవలం లౌకిక ఆనందంలో భార్యాపుత్రాదుల యొక్క సుఖంలో ఉద్యోగ వ్యాపార వ్యవసాయ కార్యక్రమంలోనే మా జీవితం గడుస్తుంది కనుక అందువల్ల మహాత్ముల యొక్క దృష్టిలో మా జన్మకు అర్థం లేదు, మా బ్రతుకు వెళ్ళలేదు. స్వామి చూడని జన్మం భూమిపై పుట్టినంతే ఏమి సార్థం, ఆమ్యాముల నాచిన గురు కబుల సేవకులు ఆ మధ్యాహ్న స్వామి దర్శన వాసులు ఈడాన్ని వెతుకొని స్వామితో సంబంధం లేని బ్రతుకు, మా అధికారితో మాకు పరిచయం లేని మా జీవితం, ఇది కూడా ఒక జీవితమేండి, ఇది కూడా ఒక బ్రతికేనండి. ఈ జీవితం కన్నా పశు పక్షాదుల జీవితం, క్రిమి కీటాదుల జీవితం చాలా శ్రేష్టం అంటారండి మహాత్ములు. పశువులై పుట్టిన లేసుగా నుండును, మనుషులైనందున స్థలము యమలోకము, మానవులైతే మీరు మర్మంబు తెలియండి, గురుకముల సేవించి గతులు చెందండి, నరల కర్మములు చేయ దురమృహములు కాదు, నరులైతేను లోకనాథునెరుగండి. నరులైతే మీరు లోకనాథుని ఎరగండి, మానవులైతే మీరు మర్మము తెలుసుకోండి, పశువులైతే అక్కర్లేదండి అంటున్నారు వాడు. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలా, మనం మానవులమే కదా అని. మనుజులైతెను మేలుకొనుము, ధనుజులైతెను పండియుండుము, మునుపు మనకు రమెజటయుందుము, పోదమికయచట వెనుకటి వృత్తాంత మూలము తనకు తాంతెల చూడ సాధ్యము, ఘనుడెవడు కారణ స్వరూపము ఘనుడికి దినము. మేలుకొనరయ్యా రాజా మేలుకొనరయ్యా, మేలుకొనగా మేలు కలుగును, మేలు మరువక మోసమొచ్చును, మేలు మోసము తెలిపే గురుని బాలులౌటకును. మేలుకొనరయ్యా రాజా మేలుకొనరయ్యా, మేలుకొనిరే ముందు పుణ్యులు, మేలుకొనిరే పరమ పురుషులు, మేలుకొనిరే పరంధాములు, మేలు మేలనిరే మేలుగన్నల్లి శగురువుల బాలులై పలు బ్రతుకలేతురే, బాలులే మహు పెద్దలవుదురే భ్రమముదురే. మేలుకొనరయ్యా రాజా మేలుకొనరయ్యా. మేల్కొండయ్యా, మేల్కోవడం అంటే నిద్రగట్టడం కాదండి, మేల్కోవడం అంటే విచారణ చేయడం, మేల్కోవడం అంటే తెలుసుకోవడం, మేల్కోవడం అంటే ఆనాడు వాన్ లోకంలో మేమెట్లా ఉంటుంది, ఈనాడు మా లోకంలో వాడెట్లా ఉన్నాడు. పూర్వ పరమాత్మను కారుణి జనరిందే ఆగే ಸೇರಿಹನೈ ವಿಚಾರ ಪೇಳಿದ ಧೀರ ಗುರುವರ ಶರಣ ಸೇರಿದ ಸೇವ ಜನರಿಗೆ ಬಾರಿ ಬಾರಿಗೆ ಸ್ವಾಮಿ ದರ್ಶನ ತೋರಿಸಕಂದನ ಸೇರಿರುವದೈ. ಪೂರ್ವ ಪರಮಾತ್ಮನೋಳ್ ಸೇರಿದ್ದೆವೋ ಯಾಗೆ ಕಾರುಣಿ ಜನರಿಂದೆ ಯಾಗೆ ಸೇರಿಹನೈ. ఆనాడు వాళ్ళ లోకంలో ఎట్లా ఉంటుంది విచారణ చేస్తున్నారు, ఆనాడు లోకం వాళ్ళు కదరా, అయితే నీకు ఈ విషయం తెలియదు. ఆనాడు వాళ్ళ లోకంలో ఉంటుంది, ఎట్లా ఉంటుంది, నీళ్ళలో లవణం ఎట్లయితే మిశ్రమై ఉంటుందో వాంకుండు కులంలో లీనమై మిశ్రమై లయమై లీనమై ఉంటుంది.
మరి అప్పుడు వాళ్ళతో జత కూడా